శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్తో మాట్లాడుతూ ఉన్నారు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీ క్షేమస్థితిని మరలా దేవుడి చేతికి 2 అంతలుగా అప్పగించబోతా ఉన్నాడు. అడుగుతున్నావు కదా దేవుని సన్నిధిలో. ఈరోజు వాగ్దానం ఏంటంటే, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. నేను ఒకప్పుడు ఇలా బ్రతికాను. మాకు బోల్డ్ ఆస్తి ఉండేది. మా తండ్రి ఎలా చూసుకునేవాడు, లేకపోతే నా భర్త ఎలా చూసుకునేవాడు. నాకు ఈ స్థితి, నాకు ఈ బండి ఉండేది, ఆ కారు ఉండేది, లేకపోతే ఈ పొలం ఉండేది, ఆ ఫ్లాట్ ఉండేది. అసలు నా బ్రతుకు గాలిలో తేలినట్టు ఉండేది. ఎటు చూసినా డబ్బులు ఉండేవి. అటువంటి నా బ్రతుకు ఈరోజు మొత్తం టోటలీ నాశనం అయిపోయాం, పడిపోయాం. ఈరోజు అందరిని అప్పులు అడగవలసి వస్తూ ఉంది. ఎవరు అప్పు ఇస్తారా, ఎవరు ఇస్తారా, మళ్ళీ అప్పు చేసి మళ్ళీ అప్పు కట్టడం, మళ్ళీ అప్పు చేసి వడ్డీలు కట్టడం. ఏంటి పరిస్థితి? నాకు అసలు బ్రతకాలని లేదు, నాకు అసలు జీవించాలని లేదని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ మొర ఆలకించాడు. నీకు ఇన్ని కష్టాలున్నా, ఇన్ని బాధలున్నా అనేక మంది కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు. అనేక మంది యొక్క కష్టాల గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా. దేవుడు నీ క్షేమస్థితిని జ్ఞాపకం చేసుకుని మరలా 2 అంతలుగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. యేసయ్య నీకు అద్భుతమైనటువంటి క్షేమస్థితిని ఇవ్వబోతా ఉన్నాడు. ఏంటంటే అక్కడ రాశాడు చాలా క్లియర్గా, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. మీరు దేని మీద నన్ను నోట్ చేసుకోండి. బలమైన వాగ్దానము. నీవు ఏది సంతోషాన్ని కోల్పోయావో దేవుడు 2 అంతలుగా మరొక ఇల్లు దేవుడు ఇవ్వబోతున్నాడు. మరొక శుభకార్యం దేవుడు చేయబోతున్నాడు. ఘనమైన కార్యం చేయబోతున్నాడు. తిరిగి నీ క్షేమస్థితి 2 అంతలుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్షేమస్థితిని ఇచ్చే దేవుడు 2 అంతలుగా 2 times నువ్వు బ్లెస్ అవుతున్నావు. ఈ సమయంలో దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడేది, కోల్పోయిన నీ స్థితిని దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించి మరలా నీ చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. మన ప్రార్థనలు చూడండి, ఏ ప్రాంతాల్లో ఈ యొక్క ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జరుగుతున్నాయో అక్కడికి వచ్చి చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. పోయిన భూమి మరలా మాకు వచ్చింది, పోయిన ఇల్లు మాకు వచ్చింది, పోయిన ఆస్తి మాకు వచ్చింది. మరలా వారే మనసు మారి మా దగ్గరికి వచ్చి తప్పైందని క్షమించమని అడిగి డాక్యుమెంట్స్, దస్తావేజులతో సహా పట్టుకొచ్చి ఇస్తున్నారు. ఇచ్చారని వారు ఎలుగెత్తి సాక్షి చెప్పడం మీరు వింటూ ఉన్నారు, చూస్తున్నారు. ఇంకా చూడాలని అనుకుంటే మీరు చూడండి. అంటే దేవుడు సవాలు ఇసిరి చెప్తున్న మాట ఏంటంటే, నీ క్షేమస్థితి మరలా నువ్వు చూస్తావు. చాలామంది దుఃఖపడతారు. పెళ్ళికి ముందు ఎంత బాగుండేదన్నో, పెళ్ళికి ముందు ఎన్ని రకాలుగా ఉండేవాడినో, ఆశీర్వాదంగా ఉండేవాడినో, నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఈ పిల్లలు, ఈ బంధకాలు, ఈ సమస్యలు నా వల్ల కావట్లేదు అని అనుకుంటున్నావు కదా. ఎప్పుడు ఏ రీతిగా ఆనందంగా బ్రతికేనని అనుకున్నావో దానిని దేవుడు మరలా 2 అంతలుగా 2 times బ్లెస్ చేసి నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఇస్తాడా? నిజంగా మా అప్పులని తీరిపోతాయా? నిజంగా నేను నిలబడతానా? నాకు జరిగిన అన్యాయం దేవుడు దాన్ని న్యాయముగా మారుస్తాడా? ఎస్. నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. నీవు ఆనందముతో అనేక మంది ఎదుట సాక్షిగా వర్ధిల్లుతావు. భయపడకు. నీ కన్నీటి ప్రార్థన ఆయన ఆలకించాడు. నీ హృదయంలో ఆవేదన యేసయ్య విన్నాడు. ఎందుకంటే ఆయన చెవులున్నవాడు వింటాడు,
కన్నులు ఉన్నవాడు చూస్తాడు. నీవు నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు, నేను నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు. మనం నమ్మిన దేవుడు జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు నీకు మరలా క్షేమస్థితిని మరలా నీకు అనుగ్రహించున్నారు. పోయిన నీ ఉద్యోగం మరలా నీకు వస్తుంది, పోయిన వ్యాపారము మరలా అయ్యో చేయి దాటిపోయింది వస్తుందా? వస్తుంది. ఎలా వస్తుందంటే 2 రెట్ల ఆశీర్వాదంతో వస్తుంది. పరిశుద్ధ ఆశీర్వాదము మీకు కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. వీరి పేరు నాగభూషణం అనురాధ. వీరు పోతవరం ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత 9 సంవత్సరాలు తనకి గర్భఫలం అందలేదు. అంటే వివాహం అయిన సంవత్సరానికి తనకి థైరాయిడ్ అటాక్ అవ్వడం వల్ల తను గర్భఫలం పొందుకోలేదు. తర్వాత కొన్ని రోజులు మెడిసిన్ వాడారు, కానీ అయినప్పటికీ తను పొందుకోలేకపోయింది. తర్వాత వారి ఊరి ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంటే విని వారితో పాటు వారు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. ఎవరు కావాలని దైవజనులు అడిగినప్పుడు ఎవరైనా పర్వాలేదని వారు అన్నారు. కానీ దేవుడైతే వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. అంటే వారు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకుని సాక్ష్యం చెప్పాలని దేవుడు సమకూర్చడానికి ఇన్ని రోజులు వాళ్ళు ఆగిపోవడం జరిగింది. బాబుకి ఇప్పుడు 3వ సంవత్సరం వారు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు చేసిన కార్యమును బట్టి వివాహం జరిగిన 9 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలం కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. మాది కొచ్చెర్లకోట. నా భర్త పేరు ఏలియా, నా పేరు మరియ కుమారి. నాకు 2 అమ్మాయిలు. నేను అబ్బాయి కావాలని నేను ఈ చర్చికి వచ్చాను. నేను ఇక్కడ పండ్లు తెచ్చుకొని ప్రార్థన చేయించుకున్నాను. నాకు ప్రెగ్నెన్సీతో ఉన్నాను. నాకు ఒక అబ్బాయిని ఇచ్చాడు దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దీవించను గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. తన పేరు రోజా. రామ్కూర్ బాపట్ల జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చింది. తనకి వివాహం జరిగిన మొదటి సంవత్సరంలోనే గర్భవతి అయింది. కానీ తను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని, అంటే ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ ఫామ్ అవడం వల్ల, బిడ్డ ఫామ్ అవడం వల్ల అది ఉంచకూడదని తనకి తీసేయడం జరిగింది. ఆ తీసినప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఇంకా నీకు గర్భఫలం రాదు, ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పినప్పుడు తన తర్వాత ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు తను గర్భవతి అయింది. గర్భవతిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు దైవజనులు నీకు ఎవరు కావాలి అని అడిగితే బాబు కావాలనంటే, సరే అయితే నీకు బాబు పుడతాడు పో అని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. అలానే తన గర్భవతి అయింది, కుమారుడు కూడా పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. తన పేరు సుస్మిత. పిచ్చుకలపాలెం, వినుకొండ నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చింది. తనకి వివాహం కాకముందే పీసీఓడి ప్రాబ్లం ఉంది. వివాహం అయిన తర్వాత కూడా తనకి 2 అబార్షన్స్ అయిపోయినాయి. అబార్షన్స్ అయిన తర్వాత
వారి ఊరు వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంటే విని తను కూడా ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుంది. ఇలా 7 నెలలు వస్తామని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంది. కానీ మొదటిసారి వచ్చినప్పుడే దేవుడు తనని దర్శించాడు. తను గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమారుని ఇచ్చాడు మొదట. కానీ తర్వాత బాబుకి మోషన్ వెళ్ళే పేగు దగ్గర చిన్న సమస్య ఉండడంతో ఆపరేషన్స్ 2 జరిగినాయి. కానీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థనలోనే ఆ బిడ్డకి రాసినప్పుడు దేవుడు పూర్తయిన స్వస్థతన ఆరోగ్యం ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుని సన్నిధిలో బాబుని తీసుకొని వచ్చి వారు సాక్ష్యం చెప్పుకుంటామని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడని, తనకి వివాహం జరిగిన తర్వాత 2 అబార్షన్స్ అయిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా తను గర్భఫలం పొందుకుంది. కుమారుడికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ఇసాకయ్య గారికి వందనాలు. నేను 2 విషయాల మీద ఇక్కడికి వచ్చాను దేవుణ్ణి అడగాలని. నా కుమార్తెకి సంవత్సరం అయింది వివాహం అయ్యి, పిల్లలు కలగలేదు. ఆ దుఃఖంతో వచ్చాను. తర్వాత నా కుమారుడికి వివాహం అవ్వాలని ఈ 2 విషయాలు దేవుని సన్నిధిలో చీటీ మీద రాసి నేను 1 నెల స్పాన్సర్ చేయాలని 10,000 స్పాన్సర్ చేసుకున్నాను. దేవుణ్ణి అడిగి వెళ్ళాను. వెంటనే నా కుమార్తెకి కన్సీవ్ అయిందని చెప్పింది. ఇప్పుడు పాప పుట్టింది, 9వ నెల. బాబుకు కూడా వివాహం అయింది. మళ్ళా మా కోడలు కూడా గర్భవతిగా ఉంది. ఈ సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. తన పేరు సుమలత. గుంటూరు నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది. ఆయన గర్భఫలం పొందుకోలేదు. తను మొదటి 4 సంవత్సరాలు వివాహం జరిగిన తర్వాత పిల్లలు పుట్టడం లేదని మెడిసిన్ కూడా వాడింది. కానీ ఇంకా పుట్టకపోయేసరికి తను విడిచిపెట్టేసింది. ఆ విషయం దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడని అనుకుని తను వదిలేసింది. తర్వాత ఇక్కడ తైలాభిషేకానికి వారి తల్లి దైవజనంతో ప్రార్థన చేయిస్తాను రామ్మ అని చెప్తే తను లేదు, మనము ఎప్పుడు చర్చికి వెళ్తాం కదా, ఇక్కడికి వెళ్తేనే పుడతారా అని తను అన్నది. అని ఒకసారి చూద్దాము ఏం జరుగుతుందేమో చూద్దామని చెప్పి తను ఇక్కడ తైలాభిషేకం చేయించుకోవడానికి దైవజనుల దగ్గరికి వచ్చింది. తను అలా 7 నెలలు వద్దాం అనుకుంది. కానీ మొదటి నెల వచ్చేసరికి దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. అంటే తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత తను ప్రెగ్నెంట్గా ఉండగా కూడా చాలా కాంప్లికేషన్స్ వచ్చినాయి. మొదట్లో 6వ నెలలోనే ఉమ్మనీరు పడిపోవడం, తర్వాత మెడిసిన్ వాడింది, తర్వాత సెట్ అయ్యి మళ్ళీ అలానే 8వ నెల స్టార్టింగ్కే ఉమ్మనీరు అనేది ఒక పాయింట్కి పడిపోయింది. పడిపోయిన తర్వాత తను హాస్పిటల్లో వెళ్ళి చూపించుకుంటే ఎమర్జెన్సీగా అడ్మిట్ అవ్వమని చెప్పి సిజేరియన్ చేశారు. తర్వాత బాబు కూడా పుట్టడం చాలా తక్కువ వెయిట్తో పుట్టాడు. కానీ దేవుడైతే అద్భుత రీతిగా కార్యం చేసి బాబుకి చక్కటి ఆరోగ్యం ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 9 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు తనకి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. దేవుని నామమునకు వందనాలు. ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు సంధ్యారాణి, నా భర్త పేరు రవికుమార్. మాకు మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. కానీ గర్భఫలం లేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము కానీ ఎక్కడ ప్రయోజనం లేదు.
తర్వాత ఇసాకయ్య గారి ప్రేయర్ ఆయిల్ మేము వాడుకున్నాము. అప్పుడు ఆ నెలలోనే మాకు గర్భఫలం అందింది. ఈ పాప పుట్టింది. ఆ తర్వాత పాపకి గొంతు దగ్గర చిన్న చీంగడ్లాగా వచ్చి హాస్పిటల్లో చూపిస్తే ఇది చీంగడ్డమ్మ, తీసేయాలి అన్నారు. తర్వాత మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక ప్రేయర్ ఆయిల్ రాశాను. ఎలా ఉండిద్దేంటో, చిన్న పాప కదా అని చాలా భయపడ్డాము. కానీ దేవుడు చాలా చక్కగా ఆపరేషన్ జరిగి పాప ఇప్పుడు చాలా హెల్తీగా పుట్టింది. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. దేవుని నామంకి మహిమ కలుగుగాక. ఇసాకయ్య గారికి నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు ప్రశాంతి. నేను బాపట్ల నుండి వచ్చాను. మాకు పెళ్ళై 4 ఇయర్స్ అయింది. నేను లాస్ట్ ఇయర్ ఆగస్టులో తైలాభిషేక ప్రార్థనకు వచ్చాను బాపట్లో పెట్టినప్పుడు. అప్పుడు చాలా సాక్ష్యాలు విని అందరూ 7 సార్లు వచ్చినప్పుడు నాకు అన్ని కార్యాలు జరిగినాయి అని చాలా సాక్ష్యాలు విన్నాను. అప్పుడు నేను కూడా అనుకున్నాను, ఇలా 7 సార్లు వస్తాను, నా జీవితంలో కూడా కార్యం జరిగించి చేసేయా అని. నేను లాస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చిందండి. ఫిబ్రవరిలో నేను అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకొని పొలం తీసుకొని ఇద్దరం తిన్నాము. మాకు ఈ మంత్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్ టెస్ట్ వచ్చింది, కన్ఫామ్ అయిందండి. దేవునికి వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. అందరికీ నా వందనాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు. నా పేరు ఎలిజబెత్. మేము పెళ్ళూరులో ఉంటాం. నాకు 2 అమ్మాయిలు. అబ్బాయి కోసమని ఇక్కడికి వచ్చాను. 4వ నెల కానుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇసాకయ్య గారు నాకు అట్టిపండు ఇచ్చి తైలాభిషేకం ఇచ్చారు. ఇక్కడికి వచ్చాక నాకు అబ్బాయి పుట్టాడు. అందుకని ఇక్కడ చిన్న సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. అందరికీ నా వందనాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు. నా పేరు ద్రాక్షవలి. నాకు ఫస్ట్ పాప పుట్టింది. బాబు కోసం నేను వచ్చాను. అట్లాగే బాబు పుట్టాడు. ఈ చిన్ని సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. నా పేరు మార్తమ్మ. మా చిన్న కొత్తపల్లి. మా కోళ్ళకి 4 సంవత్సరాలకి పిల్లలు లేరు. ఇసాకయ్య గారి కాడికి వస్తే ఏ పిల్ల పుట్టినా సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పని ఒప్పుకున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. అందరికి వందనాలు. ఇసాయి గారికి నా వందనాలు. నా భార్యకు 3 సార్లు కాళ్ళు చేతులు పడిపోయి ఎంతో ఇబ్బందులు పడ్డది. ఇక్కడికి వచ్చినాక పేరాయిలు తీసుకొని పోయిన తర్వాత అవి పూసిన తర్వాత ఆ కాళ్ళ నొప్పులు తగ్గిపోయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. స్పాన్సర్గా చేసిన నేను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. దేవుడికి వందనాలండి, అయ్యగారికి వందనాలు. నా పేరు లక్ష్మి, మా హస్బెండ్ పేరు రమేష్ బాబు. మేము కావలి నుంచి వచ్చామండి. 2021లో మాకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బాబు పుట్టాడు. తర్వాత 4 years వరకు మాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వలేదండి. చాలా హాస్పిటల్స్ తిరిగాము, మేము చాలా మెడిసిన్స్ యూజ్ చేసాము, ఏమీ యూజ్ లేదు. తర్వాత మా పెద్ద అత్తయ్య సజెస్ట్ చేశారండి, ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది, అక్కడికి వచ్చి తైలాభిషేకం చేయించుకోండి, మీకు ఆ మంత్లోనే కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పిద్దండి. చెప్పిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. వచ్చి లాస్ట్ ఇయర్ 2025 ఫెబ్లో వచ్చామండి. ఫెబ్లో వచ్చి ఆయిల్ పెట్టించుకున్నాము అయ్యగారితోని. ఆయిల్ పెట్టించుకున్న తర్వాత ఆ మంత్లోనే కన్ఫర్మ్ అయిపోయిందండి. కన్ఫర్మ్ అయ్యి మళ్ళీ ఈ ఇయర్ బాబుని తీసుకొని ఇక్కడికి వచ్చామండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ఎస్ఐకి నా వందనాలు, ఇస్సాకయ్య గారికి నా వందనాలు. నాకు పెళ్ళి ఇప్పటికే 8 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు పిల్లలు లేరు. మా ఆయన్ని నన్ను చాలామంది అడిగారు, ఏంది ఇంకా పిల్లలు లేరని. చాలా హాస్పిటల్కి వెళ్ళాము, అయినా మెడిసిన్ వాడుతున్నా వాళ్ళు ఏం చెప్పట్లేదు. తర్వాత బాగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు దర్శనంలో తెల్ల బట్టలు అంగి వేసుకొని తల మీద చేయి పెట్టి, నీకు ఈ నెల నుంచి ఋతుచక్రం ఆగిపోతుందని చెప్పారు. నాకు అప్పుడు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు మా అమ్మకు ఫోన్ చేసి చెప్పారనమాట, ఇలా వచ్చిందివా నాకు కల్లో అంటప్పుడు, అమ్మ ఇలాగ గుంటూరులో ఇస్సాకయ్య గారని ప్రవక్త ఒక ఆయన ప్రార్థన చేస్తున్నారు, అక్కడికి వెళ్దామన్నప్పుడు 3వ నెలలో 4వ నెలలో వెళ్ళాము. అయ్యగారు పండించినప్పుడు తిన్నాను. తర్వాత అదే నెలలో మళ్ళీ కల వచ్చింది, 2 పిల్లలు ఆడుకుంటున్నట్టు, మగపిల్లలు. ఏంది ఇలా కల వచ్చిందని నేను అనుకున్నప్పుడు తర్వాత 2వ నెలలోనే మళ్ళీ కన్సీవ్ అయ్యాను. మగపిల్లగాడు పుట్టాడు 9వ నెలలో. 5వ నెలలో స్కానింగ్ తీసినప్పుడు బాబుకి హార్ట్లో హోల్స్ ఉన్నాయమ్మా అని చెప్పారు. నేను వద్దు, తీయించుకుందాము అని నేను అనుకున్నప్పుడు వద్దు, దేవుడిచ్చిన బిడ్డ మనం ఉంచుకుందాము, అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఎవరు పుట్టినా దేవుడిచ్చిందే కదా అని అన్నప్పుడు సరే నేను ఉంచుకున్నాను. అందరు అన్నారు, మీ బావగారికి 3 ఆడపిల్లలు పుట్టారు, ఈసారి కూడా నీకు అమ్మాయే పుడుతుంది, 3 కానుపులు ఉంచుకున్నా 3 అమ్మాయిలే పుడతారని చెప్పారు. కాదా యేసయ్య, రిపోర్ట్లు ఎలా ఉన్నా, మనుషుల మాటలు ఎలా ఉన్నా నీవు నాకు అబ్బాయే పుట్టాలి అని చాలా గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. 7 నెలలు వచ్చాను. 9వ నెలలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేశారు. చేసి ఇదిగో బాబు పుట్టాడు మీకు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అయ్యా నీ చిత్తానుసారంగా జరిగిందయ్యా అన్నప్పుడు 3వ నెలలో విపరీతమైన దగ్గు వచ్చేసింది, నెమ్ము చేరింది. ఎస్ అయ్యా ఏందయ్యా ఇలా అని 3 హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక హాస్పిటల్లో బాగానే ఉంది, సిరప్లు వాడండి అని చెప్పారు. 2వ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గుండె పెరిగిందమ్మా అని చెప్పారు. 3వ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఊపిరితిత్తుల్లో నెమ్ముందని చెప్పారు. ఏసే ఇదంతా కాదయ్యా, నువ్వు ఇచ్చిన బిడ్డ కాబట్టి నీకే వదిలేస్తున్నానని చెప్పాను. మళ్ళీ 7వ నెలలో బ్లడ్లో యూరిన్లో బాగా ఇన్ఫెక్షన్ ఉందమ్మా, కణాలు పడిపోయే అవకాశం ఉంది, బాగా సిచ్యువేషన్ సీరియస్గా ఉందని చెప్పినప్పుడు 5వ నెలలో మళ్ళీ 5 రోజులు ఆడున్నప్పుడు 5 నెలలు మెడిసిన్ వాడతామమ్మా, ఈ మెడిసిన్ వాడితే బాబు రికవరీ అవుతాడని నమ్మకం లేదు, ప్రస్తుతానికి వాడతాం. 5వ నెలలో మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 5వ రోజు రిపోర్ట్లు పైకి పంపిస్తాం. పైకి పంపించిన తర్వాత మళ్ళీ అవి తగ్గుతున్నాయా లేదా, తగ్గకపోతే మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి ట్రీట్మెంట్ చేయాల్సిందని చెప్పారు.
చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. యేసయ్యా, ఈ హాస్పిటల్కి అయ్యే ఖర్చు ఏదో యేసయ్య నీ సేవకే నేను పెట్టుకున్నాను, నా బిడ్డల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చెయ్యయ్యా అని నేను ఒప్పుకున్నప్పుడు నాకు నా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తర్వాత గృహం విషయంలో గృహం లేక బాధపడ్డాను, గృహాన్ని ఇచ్చాడు. తర్వాత వాహనాన్ని ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యాలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం.